ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ అభివృద్ధిలో కానీ సంక్షేమము అభివృద్ధి కలగలిపి ఏ రకంగా సంక్షేమం ద్వారా అభివృద్ధి అనేది కూడా చూపించే స్టేట్ ఏదైనా ఉందంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉంటుంది. ప్రపంచంలో కూడా స్టడీ చేయదగ్గ రాష్ట్రంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనంత కాంప్లికేటెడ్ సమాజాలు చాలా బయట లేవు. కులాలు మతాలు ఇన్ని రకాలని చెప్పి మళ్ళీ ఆర్థికపరమైన భేదాలు పెట్టుకోవాలి. ఇలాంటి చోట ఈ ప్రయోగం ఇంత సక్సెస్ఫుల్గా 5 ఏళ్ళలో మాకు అర్థమయ్యేది కదా ఆయన చేస్తున్నది చూస్తే ఇది ఎక్కడికి పోతుంది అనుకుంటే ఇప్పుడు పిక్చర్ కనపడుతుంది. వచ్చే 5 ఏళ్ళ తర్వాత చూడండి ఎట్లుంటుంది. ఈరోజు కోవిడ్ లాంటి దాంట్లో మనం తట్టుకున్నామన్నా, ఆ తర్వాత ఈరోజు ఎకానమీ ఏమి మార్పు వచ్చింది నీకు జరిగిందా అని అంటే పర్చేసింగ్ పవర్ పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలోకి డబ్బులు వచ్చాయి. అవి ఎక్కడికి పోతున్నాయి? ఈ మధ్య చూస్తే ప్రతి సెక్రటేరియట్ లెక్క తీస్తే గత ఈ 4-5 ఏళ్లలో 22 నుంచి 28 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టేది గవర్నమెంట్ చిన్న రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, లేదా సంక్షేమ పథకాలుగా వాళ్ళకి పోయిన బెనిఫిట్స్ కావచ్చు, ఎన్ఆర్ఈజీ వర్క్స్ కావచ్చు, ఎనీథింగ్. ఒక సెక్రటేరియట్ పరిధిలో అంటే 2000 జనాభా, ఒక 600 ఇళ్ళు 700 ఇళ్ళు ఉండేది. ఇంటి దగ్గర 4 ఏళ్లలో 22 కోట్ల పోయింది. ఏమవుతుంది? ఇది ఎక్కడే సర్క్యులేట్ అవుతుంది. ఓ బిజినెస్గా చిన్న బిజినెస్ వెళ్ళచ్చు, ఒక అగ్రికల్చర్లో ఏదో ఇన్పుట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. చాలా ఇది మనం ఇరిగేషన్ కదా, నీళ్ళు ఎక్కడైతే ఒక కాలంలో ఇచ్చి పెంచితే పద్ధతి ప్రకారం పెంచితే మామూలు వర్షానికి పండే పంట 4 టన్నులు వస్తే 10 టన్నులు వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి చేతికి వస్తారు. చేతికి వచ్చి సద్వినియోగం చేసుకునే అవకాశాలు కూడా క్రియేట్ చేశారు. మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. మనం ఇచ్చే ఆసరా కానీ చేయూత కానీ దానికి బ్యాంకులో సపోర్ట్ ఇప్పిస్తున్నాం. చాలా చోట్ల కిరాణా కొట్టు పెట్టున్నారు, పాడి ఆవులు తీసుకున్నారు, ఇంకోటి చేస్తున్నారు. చేయగలిగింది అవి ఏం చేయొచ్చో కూడా చెప్తున్నాం. వీటన్నిటికీ స్థానికంగా ఉండే నాయకత్వం మనం కొంచెం సపోర్ట్ ఇస్తే, స్థానికంగా ఉండే నాయకత్వం కానీ ఎడ్యుకేటెడ్లో కానీ థింకింగ్లో మార్పు వస్తే ఖచ్చితంగా లోకల్ ఎకానమీ బూస్ట్ వస్తుంది, పెరుగుతుంది. ఇది మనం సాధించింది. అందుకే ఈరోజు దేశమంతా ఒక రకంగా ఉంటే ఏపీలో మాత్రమే గ్రోత్ కనపడుతుంది. మా కియా లాంటి ఒక ఇండస్ట్రీ చూపిస్తే దానికి మించిన వచ్చినాయి లెక్కేస్తే, అయినా దాన్ని ఎందుకు దానికంటే ఇది ఎక్కువ కనపడుతుందంటే ఊరే మారిపోయింది. రాష్ట్రంలో ఉండే 15,000 పంచాయతీలన్నీ మారిపోయినాయి. ఎవరన్నా ఊహించినారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది వస్తుంది? రోగం వస్తే ఎక్కడికి పోవాల్సి వచ్చేది. ఈరోజు అది మనం అక్కడి నుంచి పై వరకు లింక్ చేసాం. ఇంకా కావాల్సినవి ఉన్నాయి. ఇంకా 17 మెడికల్ కాలేజ్ కావాలా, స్పెషలిస్ట్ కావాలి, ఇవన్నీ అవుతాయి. కానీ దానికి వైపు తగ్గడానికంటే ఒక హైవే ఎక్కినాం, పోతున్నాం, కనపడుతుంది. ఇక పోయేదానిలోకి ఎక్కేస్తాం, మన కళ్ళ ముందు రిజల్ట్స్ కనపడుతున్నాయి. నెక్స్ట్ 5 years దాంట్లోకి వెళ్తాం. ఆ వెళ్ళాలంటే మళ్ళీ ఎవరు రావాలంటే ఈ ప్రభుత్వం రావాలా. పునాదులు అయినాయి, బేస్ మట్టం అయింది, పైకి వచ్చింది. ఇక పైన సూపర్ స్ట్రక్చర్ రెడీగా ఉంది. ఒక పెద్ద స్కై స్క్రాపర్ అంటే ఆకాశ హార్మ్యానికి కావాల్సినంత టవర్స్ నిర్మాణానికి రెడీ చేశారు. ఇప్పుడు ఏమాత్రం